పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. రేపు ఎపిసోడ్లో మీకు చూపిస్తారు. నాకు పృథ్వీలో ఒక్కటి నచ్చదు. ఏదంటే అవతల వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ తక్కువ ఇస్తాడు. ఇప్పుడు ఎవరన్నా రే అన్నదంటే రే అని అంటాడు. వాళ్ళతో ఏమన్నా తప్పు ఉంటే దాన్నే చెప్తాడు. అది ఒక్కటి నచ్చదు నాకు. మిగతాదంతా టాస్కుల్లో 100% ఇస్తాడు. ఇంకోటి బ్యాక్ బిచ్చింగ్ చేయడు. ఇది నాకు ఎక్కువగా నచ్చింది. అది అవతల ఎంత తోప్ ప్లేయర్ అన్నా ఉన్ని ఎవడన్నా ఉన్ని వాళ్ళ ముఖం మీదే మాట్లాడతాడు. ముందు ఒకటి వెనకాల ఒకటి మాట్లాడు. నిఖిల్తో కూడా అంతే. నిఖిల్తో ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ నిఖిల్తోనే చెప్తాడు, వెనకాల మాట్లాడు. ఇది ఒకటే నాకు చాలా బాగా నచ్చింది పృథ్వీలో. ఇంకా టాస్క్లో బాగా ఆడతాడు. ఇంకా ఉన్నంత వరకు సైలెంట్గా తన జోన్లో తను ఉంటాడు. ఖచ్చితంగా టాప్ 5లో ఉండాల్సిన వాడే. ఇంకోటి వచ్చేసి అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచాడు. ఇక్కడ అవినాష్ కూడా తప్పలేదు, బాగానే ఆడాడు. పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడని అవినాష్ని తప్పడితే సరికాదు. అలాగే రోహిణి గారు కూడా బాగానే ఆడారు. వాళ్ళు టాప్ 5లో ఉండాల్సిన వాళ్ళే. ఇంకా అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచాడు కాబట్టి ఫైనలిస్ట్ అయ్యాడు. అవినాష్ వెళ్ళేవాడు, ఇప్పుడు పృథ్వీ వెళ్తున్నాడు రేపు. అంతే.